రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయానికి భక్తులు పోటెత్తారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ రద్దీగా మారాయి. వేకువజాము నుంచి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గంటల పాటు లైన్లలో వేచి ఉండి దర్శనం చేసుకున్నారు. వానలో తడిసి ముద్దై రాజన్నకు కోడెమొక్కులు సమర్పించుకున్నారు. అయితే శ్రావణ మాసం అష్టమి పర్వదినాన భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇక జిల్లాలోని వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయానికి భక్తులు పోటెత్తారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ రద్దీగా మారాయి. వేకువజాము నుంచి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గంటల పాటు లైన్లలో వేచి ఉండి దర్శనం చేసుకున్నారు. వానలో తడిసి ముద్దయి రాజన్నకు కోడెమొక్కులు సమర్పించుకున్నారు. అయితే శ్రావణ మాసం అష్టమి పర్వదినాన భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆరోపించారు. జిల్లాలోని వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.